హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సి లాంగ్వేజ్. ఈరోజు మనం సి లాంగ్వేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎంత వీలైతే అంత తొందరగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ సి. ఫస్ట్ మనం సి నేర్చుకునే ముందు ఎవరు డెవలప్ చేశారని నేర్చుకోవాలి. సి ఈస్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ. డెన్నిస్ రిచీ అనే ఆయన సిని డెవలప్ చేశాడు. సి ఈస్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ అంటే ఒక స్ట్రక్చర్లో ఉంటుందని అర్థం. మనం ప్రోగ్రామింగ్ చూసినప్పుడు అప్పుడు నేర్చుకుందాం స్ట్రక్చర్ అని ఎందుకంటామని. సి సపోర్ట్స్ ఫంక్షన్స్ దట్ ఎనేబుల్స్ ఈజీ మెయింటైనబిలిటీ ఆఫ్ కోడ్ బై బ్రేకింగ్ లార్జ్ ఫైల్ ఇంటూ ఏ స్మాలర్ మాడ్యూల్స్. అంటే సిలో ఫంక్షన్స్ని మనం డిక్లేర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక్కసారి ఫంక్షన్ మనం డిక్లేర్ చేసి దాన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా మనం కాల్ చేసి రీయూజబిలిటీ పెంచుకోవచ్చు. ఫంక్షన్స్ అనేది ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇది కూడా చూద్దాం. తర్వాత సి కామెంట్స్ ఇన్ సి ప్రొవైడ్స్ ఈజీ రీడబిలిటీ. కామెంట్స్ కూడా సిలో సపోర్ట్ చేస్తుంది. కామెంట్స్ ఎట్లా డిక్లేర్ చేస్తారు, కామెంట్స్ అంటే ఏంటిది అనేది కూడా మనం ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. అండ్ సి ఈజ్ ఎ పవర్ఫుల్ లాంగ్వేజ్. సి అనేది పవర్ఫుల్ లాంగ్వేజ్. ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? సిని డెవలప్ చేసింది డెన్నిస్ రిచీ. సి అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి సపోర్ట్స్ ఫంక్షన్స్. కామెంట్స్ ఇన్ సిలో రీడబిలిటీని పెంచుతుంది కామెంట్స్ యూజ్ చేయటం వల్ల. సి ఈజ్ ఎ పవర్ఫుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం సిలో. ఇది మన ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ అనేది మనం కంపల్సరీగా సి ప్రోగ్రాంలో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సి అనగానే మనకు గుర్తు కావాల్సింది హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. హ్యాష్ ఇంక్లూడ్ అనేది ఎప్పుడైనా హెడర్ ఫైల్ అవుతుంది. stdio డాట్ హెచ్ అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అయి ఉంటాం. ఎప్పుడైనా హ్యాష్ ఇంక్లూడ్ ఇది హెడర్ ఫైల్ అంటాము. ఇది ఇంట్ మెయిన్ అంటే ఇది మెయిన్ మెథడ్ అంటాం. ఇంట్ అనేది రిటర్న్ టైప్, మెయిన్ అనేది మెథడ్ నేమ్. ఎప్పుడైనా ప్రోగ్రామ్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం కంపైల్ చేయగానే కంపైలర్ ఇక్కడికి పోతుంది మెయిల్కి. మెయిన్కి పోగానే ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందాక కామెంట్స్ అని చెప్పాం కదా, కామెంట్స్ అంటే డబల్ ఫ్రంట్ స్లాష్తో డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ కామెంట్స్ అనేది మనం కంపైలర్ అనేది డిక్లేర్ చేయదు. అంటే ఇక్కడ మనం ఏం రాసినా కానీ మనకి ఎర్రర్స్ కానీ అవుట్పుట్లో కానీ ఏం రాదు. జస్ట్ మనకి రీడబిలిటీ పర్పస్ కోసం మనం ఇది వాడతాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? హ్యాష్ ఇంక్లూడ్ stdio. ఇది ఎప్పుడైనా కంపల్సరీగా సిలో వాడతాము. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎప్పుడైనా మెయిన్ మెథడ్ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కామెంట్స్ అంటే డబల్ ఫ్రంట్ స్లాష్లతో డిక్లేర్ చేస్తాం. కామెంట్స్ అనేది మన రీడబిలిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్ అంటే ఏంటి? ద ఫైల్స్ దట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇంక్లూడ్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ హెడర్ ఫైల్. ఇక్కడ చూసినాం కదా, ఇంక్లూడ్ సెషన్లో ఇది చేసిందే దీన్నే హెడర్ ఫైల్ అంటాం. ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ డాట్ హెడర్ ఫైల్, దీన్ని హెడర్ ఫైల్ అని అంటాం. నెక్స్ట్ దిస్ ఆర్ ప్రీ కంపైల్డ్ ఫైల్స్ దట్ హ్యాస్ సమ్ ఫంక్షన్స్ డిఫైన్ ఇన్ దెమ్. వీటిని ప్రీ డిఫైన్డ్ ఫైల్స్, దీంట్లో సర్టెన్ ఫైల్స్ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు కానీ తెలుసుకోవాలి. దీంట్లో ఫైల్స్ ఉంటాయి హెడర్ ఫైల్స్లో, అవి ప్రీ డిఫైన్ అయి ఉంటాయి. అంటే మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రొవైడ్ అయి ఉంటాయి. వీ కెన్ కాల్ దోస్ ఫంక్షన్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ బై సప్లయింగ్ పారామీటర్స్. మనం కాల్ చేసుకోవచ్చు. ఆ హెడర్ ఫైల్స్లో ఫంక్షన్ ఉంటాయి, ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా కాల్ చేసుకోవాలి? బై సప్లయింగ్ పారామీటర్స్. పారామీటర్స్ని పాస్ చేసి మనం కాల్ చేసుకోవచ్చు ఆ ఫైల్స్ని అవసరం ఉంటే. అది ఎలా కాల్ చేయాలని మనం ఫర్దర్ చూద్దాం. హెడర్ ఫైల్ ఈస్ గివెన్ అండ్ ఎక్స్టెన్షన్ డాట్ హెచ్.
ఇది హెడర్ ఫైల్ కదా stdio, దీన్ని .h ఎక్స్టెండ్ చేస్తే దీన్ని హెడర్ ఫైల్ అంటాం. C source files is given as extension .c. మనం సిని ఒక ప్రోగ్రామ్ రాసాం, సపోజ్ ఇదే ప్రోగ్రామ్ రాసాం అనుకో, దీన్ని సేవ్ చేసి ఏమని ఇవ్వాలి, .cతో ఇవ్వాలి ఖచ్చితంగా, అప్పుడే అది సి ప్రోగ్రామ్ అవుతుంది. జావా అయితే జావా ప్రోగ్రామ్ రాసి సేవ్ చేసి .javaతో ఇస్తాం. అదే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అయితే ఆ ఫైల్ని సేవ్ చేసి ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చి .html అని ఇస్తాం. ఇంతవరకు క్లియర్ అనుకుంటా. తర్వాత అండి మెయిన్ ఫంక్షన్ చూద్దాం. ఇది మెయిన్ ఫంక్షన్ గురించి చూద్దాం. దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. అంటే అక్కడి నుంచే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్. When a file is executed, the start point is the main function. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్టార్ట్ పాయింట్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ మెయిన్ ఫంక్షన్ ద ఫ్లోస్ గోస్ యాజ్ పర్ ద ప్రోగ్రామర్స్ చాయిస్. ఒక్కసారి మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంట్రీ అయినాక మనం ఏ డిక్లేర్ చేస్తే ఆ విధంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దేర్ మే ఆర్ మే నాట్ బి అదర్ ఫంక్షన్స్ రిటర్న్ బై యూజర్ ఇన్ ఏ ప్రోగ్రామ్. దాని లోపల మన ప్రోగ్రాంలో ఫంక్షన్స్ అనేది రాయొచ్చు, రాయిపోవచ్చు. ఫంక్షన్స్ అనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ప్రజెంట్ అయితే ఏమనుకోవాలి, ఒక మెయిన్ మెథడ్ ఉన్నది, ఒక ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. ఆ మెయిన్ మెథడ్లో మనం ఫంక్షన్స్ రాయొచ్చు, రాయిపోవచ్చు. మెయిన్ ఫంక్షన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీ సి ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా రాయాలి, రాస్తేనే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కంపైలేషన్ అవుతుంది కానీ ఎగ్జిక్యూషన్ కాదు. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ మనం సిలో ఒక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. #include stdio.h అనేది కంపల్సరీ అని తెలిసింది కదా మనకి. ఇప్పుడు ఇంట్ మెయిన్, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైనా ప్రింట్ చేయాలంటే printf అని డిక్లేర్ చేయాలి. printf అని డిక్లేర్ చేసి పారాంథసిస్ ఇచ్చి ఇక్కడ ఏం రాయాలనుకుంటే అక్కడ రాయొచ్చు. ఇక్కడ మనం హలో అని ఇస్తే అవుట్పుట్లో హలో ప్రింట్ అవుతుంది. బాయ్ అని ప్రింట్ చేస్తే ఏదైతే అదైతే. printf అంటే ప్రింట్ చేయమని అర్థం. printf అంటే ప్రింట్ చేయమని అనేది. ఇప్పుడు మనం ఇంట్ ఉంది కదా, ఎప్పుడైనా ఒక ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఉంటుంది. ఇంట్ అనేది రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రిటర్న్ డిక్లేర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ వాయిడ్ అని డిక్లేర్ చేసినాం అనుకో, ఇక్కడ రిటర్న్ టైప్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంట్ అని డిక్లేర్ చేసాం కాబట్టి రిటర్న్ టైప్ 0 ఇచ్చాము. ఇక్కడ వాయిడ్ అని కూడా డిక్లేర్ చేయవచ్చు. డిక్లేర్ చేస్తే ఇక్కడ రిటర్న్ 0 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు printfలో ఏది ఇచ్చినా డబల్ కోట్స్లో అది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్కి హలో అనేది ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. దిస్ ప్రోగ్రామ్ ప్రింట్స్ హలో ఆన్ ద స్క్రీన్ వెన్ వీ ఎగ్జిక్యూట్ ఇట్. మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు హలో అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, #include stdio.h అనేది హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్లో సర్టెన్ ప్రీ డిఫైన్డ్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఏంటిది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. ప్రింట్ఎఫ్ అనేది కంపల్సరీ కీవర్డ్ అనమాట. అంటే మన printf అని డిక్లేర్ చేస్తేనే ఏమైనా ప్రింట్ చేయమని అడుగుతున్నాం. డబల్ కోట్స్లో ఏది ఇస్తే లోపల అది ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఖచ్చితంగా సెమికోలన్తో ఎండ్ చేయాలి. ఇంతవరకు క్లియర్ కదా. ఇక్కడ రిటర్న్ టైప్ ఇంట్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 ఇవ్వాలి. ఇక్కడ వాయిడ్ అని ఇస్తే ఇక్కడ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నా అండి. నెక్స్ట్ సిని ఎలా రన్ చేయాలి అంటే, ఫస్ట్ మనం రాసాము, ఓకే మనం రాసినాం, ఓకే బాగానే ఉంది. అది ఎట్లా రన్ చేయాలి అంటే, మనకి ఇక్కడ హలో అవుట్పుట్ అనేది మనకి అవుట్పుట్లో ఎలా రావాలంటే, ఫస్ట్ ఇది ఒక దగ్గర రాయాలి. రాసినాక టైప్ చేసినాక టైప్ ఏ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ ఇందాక ప్రోగ్రామ్ టైప్ చేసామనుకోండి, సేవ్ ఇట్, Ctrl+S సేవ్ చేయొచ్చు, లేకుంటే రైట్ క్లిక్ చేసి మీ ల్యాప్టాప్లో సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపైల్ ద ప్రోగ్రామ్, కంపైల్ చేయాలి. దిస్ విల్ జనరేట్ యాన్
exe ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని చేస్తుంది. రన్ ద ప్రోగ్రామ్. యాక్చువల్లీ ద ఎగ్జిక్యూటెడ్ క్రియేట్ అవుట్ ఆఫ్ ద కంపైలేషన్ విల్ రన్ అండ్ నోట్ ద డాట్ సి ఫైల్. ఖచ్చితంగా మనం డాట్ సి ఫైల్తో రన్ చేయాలి ప్రోగ్రామ్ని. In different compiler we have different option for compiling and running. We give only the components. మీరు యూజ్ చేసే కంపైలర్ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. రన్ చేయాలంటే మనం ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ రాసి సేవ్ చేయాలి. డాట్ సి ఎక్స్టెండ్తో సేవ్ చేయాలి. సేవ్ చేసినాక మనం రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్స్ ఇన్ సి. కామెంట్స్ అంటే ఏంటిదో ఇందాక చెప్పినాం. కామెంట్స్ అంటే మనం రీడ్ చేయటానికి. అంటే మనం ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ ఫస్ట్, అంటే ఇక్కడ డబల్ ఫ్రంట్ స్లాష్ ఇస్తే సింగిల్ లైన్ కామెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు డబల్ స్లాష్, ఈ డబల్ స్లాష్ అనేది అవుట్పుట్లో మనం ప్రింట్ కాదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, హలో అనుకో, ఇక్కడ కింద మనం ఇక్కడ డబల్ ఫ్రంట్ స్లాష్ ఇచ్చి దిస్ ఈజ్ ఏ హలో ప్రోగ్రామ్ అంటే ఇది అవుట్పుట్లో రాదు, ఎందుకంటే అది కామెంట్, అంటే మనం కామెంట్ చేస్తున్నాం. టర్మినల్ ఆఫ్ ద కామెంట్ ఈస్ బై ప్రెసింగ్ ఎంటర్ కీ. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఒక లైన్ వరకే రాయలేస్తాం మనం, అంటే ఆ లైన్ వరకు కంపైలర్ రికగ్నైజ్ చేయడు. మల్టీ లైన్ కామెంట్ అంటే ఫ్రంట్ స్లాష్ స్టార్, ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు, డాక్యుమెంట్ టైప్ రాసి మళ్ళీ స్టార్ పెట్టి ఎండ్ చేస్తే ఇంతవరకు మనం ఏం రాసినా కానీ కంపైలర్ పట్టించుకోదు. దిస్ కెన్ స్పాన్ ఓవర్ టు మల్టిపుల్ లైన్స్. ఇది మల్టిపుల్ లైన్స్ వరకు రాయొచ్చు, అందుకనే మల్టీ లైన్ కామెంట్స్ అంటాం. నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ అండి సి లాంగ్వేజ్లో. ఏ లాంగ్వేజ్లో అయినా డేటా టైప్స్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం అన్ని లాంగ్వేజెస్లో సేమ్ డేటా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం డేటా టైప్స్ అనగానే మనం ఏం గుర్తు రావాలంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి, అగ్రిగేట్ డేటా టైప్స్ అని ఉంటాయి, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు. ప్రిమిటివ్ అంటే ఫస్ట్ ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్ అనేది డేటా టైప్స్ అవుతాయి. ఇంట్ అంటే ఏంటిదంటే 1 2 3 అనేది ఇంట్ అంటాం. ఫ్లోట్ అంటే మనం పేరులోనే ఉంది కదండి, 1.0, 2.4 అలా. క్యార్ అంటే ఏంటిదంటే క్యారెక్టర్స్ అంటే మనకు ఐడియా ఉందిగా. ఇప్పుడు సి అనేది ఒక క్యారెక్టర్, ఎన్ అనేది ఒక క్యారెక్టర్, ఐ అనేది ఒక క్యారెక్టర్, దాన్ని మనం క్యార్తో రిప్రజెంట్ చేస్తాం. అగ్రిగేట్ డేటా టైప్స్ అంటే ఎరేస్ అంటే మనం చూద్దాం తర్వాత. అగ్రిగేట్ అంటే ఎరేస్ అని గుర్తుపెట్టుకోండి. అరేస్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. తర్వాత ఎరేస్ కెన్ కంటైన్ కలెక్షన్ ఆఫ్ ఇంట్ ఆర్ ఫ్లోట్ ఆర్ క్యార్ ఆర్ డబుల్. ఎరే అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, అంటే ఒక ఇంట్ 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఒక ఓన్లీ సిమిలర్ డేటా టైప్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎరే ఏ ఇచ్చామనుకోండి, ఏ ఈక్వల్ టు 10 ఇచ్చామనుకోండి, 10 11 12 13, 10 11 12 13 అనేది ఇంటీజర్ డేటా టైపే కదా, అది హోల్డ్ చేసుకుంటుంది. కానీ ఎరేస్లో ఏ ఈక్వల్ టు 1 క్యారెక్టర్ సి డి ఇస్తే అది రిజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఓన్లీ సిమిలర్ డేటా టైప్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సి యూజర్ డిఫైన్ డేటా టైప్స్. అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటే స్ట్రక్చర్స్ అండ్ ఎన్యూమరేషన్స్, ఈనమ్స్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ. స్ట్రక్చర్స్ అండ్ ఈనమ్స్ అనేది ఈ కేటగిరీలోకి వస్తుంది. మనకి డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్, అగ్రిగేట్, యూజర్ డిఫైన్. ప్రిమిటివ్ అంటే ఇంట్ అంటే ఇంటీజర్, ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్, డబుల్, క్యార్ అంటే క్యారెక్టర్స్. అగ్రిగేట్ డేటా టైప్స్ అంటే ఎరేస్. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటే స్ట్రక్చర్స్ అండ్ ఎన్యూమరేషన్స్. ఇంతవరకు క్లియర్ కదండి. నెక్స్ట్ ఇది వేరియబుల్స్. వేరియబుల్స్ ఆర్ డేటా దట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. వేరియబుల్స్ అంటే ఇంకో రకం కూడా అనొచ్చు, వేరియబుల్ ఈస్ ఏ కంటైనర్. అంటే ఇప్పుడు 1 అని ఉందనుకోండి, 1 అంటే ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీరు ఇంట్లో ఉన్నారు కదా, ఈ అడ్రస్ అనేది ఒక హోల్డ్ చేసుకుంటుంది కదా, దాన్ని వేరియబుల్ అంటాం. అంటే మిమ్మల్ని కంటైనర్, వేరియబుల్ ఈస్ ఏ కంటైనర్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్.
అనొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఎలా డిక్లేర్ చేస్తామని చూడండి. డేటా టైప్స్ అంటే ఇందాక చూసాం, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, అరే, స్ట్రక్చర్, ఎన్యూమరేషన్. ఇలా ఫస్ట్ ఎప్పుడైనా డేటా టైప్స్ తర్వాత వేరియబుల్ ఇస్తాం. ఇప్పుడు ఇంట్ ఏ ఇది డేటా టైపు, ఏ అనేది వేరియబుల్, సెమికోలన్ ఎండ్. ఇది డిక్లరేషన్. డిఫైనేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఏ ఈక్వల్ టు 10 అనుకోండి, ఏ అనేది 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా. ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అన్నాం, 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అది ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఏ అని ఇచ్చాము, ఏ ఈక్వల్ టు ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనుకో. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏలో 10 ఉన్నట్టే కదా. ఇప్పుడు 10 ప్లస్ 1 ఎంత, 11 అవుతుంది. అవుట్పుట్లో మనం 11 వస్తుంది. అర్థమైందిగా. ఏ ఈక్వల్ టు 10 వేరియబుల్ వాల్యూ, ఈ 10 అనేది ఏలో స్టోర్ అయింది. ఇప్పుడు ఏలో 10 ఉన్నట్టే కదా, ఇక్కడ 10 ఉంటుంది. 10 ప్లస్ 1 ఎంత, 11. 11 అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. ఇంక్రిమెంట్స్ ద వాల్యూ బై 1. ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేయడానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏందో మనం చూద్దాం. ఏ వేరియబుల్ షుడ్ నాట్ బి ఏ రిజర్వ్డ్ వర్డ్ లైక్ ఇంట్ ఎక్సెట్రా. అవన్నీ కీవర్డ్స్ కాకూడదు. రిజర్వ్ వర్డ్ అంటే ఇప్పుడు ఇంట్, ఇప్పుడు ఇవన్నీ రిజర్వ్డ్ వర్డ్స్ కింద వస్తాయి. ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, ఎరే. అంటే ఇప్పుడు ఎరే ఈక్వల్ టు 10, ఇంట్ ఈక్వల్ 10 అని ఇవ్వకూడదు. ఎప్పుడైనా వేరియబుల్ నాట్ బి రిజర్వ్డ్ వర్డ్ లైక్ ఇంట్ అలా. షుడ్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అన్ అండర్ స్కోర్. ఖచ్చితంగా ఏబిసిడి అలా స్టార్ట్ కావాలి, లేకుంటే అండర్ స్కోర్తో స్టార్ట్ కావాలి. అంటే ఇప్పుడు ఏ ఉంది, ఇది కరెక్టే, ఈ ప్లేస్లో బి ఈక్వల్ 10 ఇవ్వచ్చు. లేకుంటే లేకుంటే యూసేజ్ ఈక్వల్ టు 10 అని ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చు. లేకుంటే అండర్ స్కోర్ యూసేజ్ ఈక్వల్ టు 10 అలా. ఏదైనా అండర్ స్కోర్తో కానీ ఒక క్యారెక్టర్తో కానీ స్టార్ట్ కావాలి. కెన్ కంటైన్ లెటర్స్, నెంబర్స్ ఆర్ అండర్ స్కోర్. ఆ వేరియబుల్లో నెంబర్స్ కానీ, లెటర్స్ కానీ, అండర్ స్కోర్స్ కానీ ఉండొచ్చు. మళ్ళా నెంబర్స్తో స్టార్ట్ కాకూడదు. నెంబర్ ఉండొచ్చు, అంటే ఏ టూ యూసేజ్ ఈక్వల్ టు 10 అని ఉండొచ్చు, కానీ 2 యూసేజ్ ఈక్వల్ టు 10 అని ఉండకూడదు. అదొక రిమెంబర్ చేసుకోవాలి. నెక్స్ట్, నో అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ ఇంక్లూడింగ్ స్పేస్ అనేది ఉండకూడదు. స్పేస్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ ప్లస్, మైనస్, ఎండ్, యాంపర్సెంట్ అలాంటి సింబల్స్ ఉండకూడదు. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చారనుకోండి, స్మాల్ ఏ ఈక్వల్ టు 15 అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు రెండు డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏ డిఫరెంట్, స్మాల్ ఏ డిఫరెంట్. కేస్ సెన్సిటివ్ అంటే డిఫరెంట్ అని అర్థం. మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలని చూద్దాం. ఎప్పుడైనా ఇన్పుట్ అంటే మన యూసర్ నుంచి ఇన్పుట్ అడిగి తీసుకోవాలంటే స్కాన్ఎఫ్ వాడతాం. స్కాన్ఎఫ్ ఇంటీజర్స్కి %d వాడతాం. డబల్ కోడ్స్లో %d, యాంపర్సెంట్ ఏ. ఖచ్చితంగా స్కాన్ఎఫ్లో ఇప్పుడు ఇందాకలో ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి, సారీ ఇక్కడ యాంపర్సెంట్ ఏ అని ఇచ్చాం. ఇప్పుడు సెమికోలన్తో ఎండ్ చేసినాం. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనల్ని అడుగుతుంది యూసర్ ఇన్పుట్, అంటే అప్పుడు ఏ వాల్యూ ఇస్తే మనకు అది ఏ వాల్యూలోకి స్టోర్ అవుతుంది. స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ తీసుకోవటానికి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గెట్స్ అండ్ ఇంటీజర్ వాల్యూ ఫ్రమ్ ద యూసర్ అండ్ స్టోర్ ఇట్స్ అండర్ ద నేమ్ ఏ. అంటే మనం ఏ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, అంటే యూసర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఏలోకి స్టోర్ అవుతుంది. ఇన్పుట్ తీసుకోవాలంటే ఇది. అదే అవుట్పుట్ మనకు చూపించాలంటే ఇందాక చూసాం, ప్రింట్ఎఫ్ డబల్ కోడ్స్ %d, ఏ. ఇప్పుడు ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటుంది, ఎందుకంటే %d అంటే ఎప్పుడైనా ఇంటీజర్, అదే డబల్కి డిఫరెంట్ ఉంటుంది, స్ట్రింగ్కి డిఫరెంట్ ఉంటుంది, క్యారెక్టర్కి %c అని ఉంటుంది, ఫ్లోట్కి %f అని ఉంటుంది, అలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు
%d, ఇప్పుడు పైన ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అడిగింది ఇక్కడ. అంటే మనం 10 ఇచ్చామనుకో, 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 10 ఉంది కదా, 10 అనేది %d ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమైతే అవుట్పుట్లో 10 ప్రింట్ అవుతుంది. ప్రింట్స్ ద వాల్యూ ప్రెజెంట్ ఇన్ ద వేరియబుల్ ఏ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ లూప్స్ కాన్సెప్ట్ చూద్దాం. సిలో లూప్స్ అనేది ఇంపార్టెంట్, చాలా విధాలుగా వాడతాం మనం లూప్స్. లూప్స్ అంటే ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం. లూప్స్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇటరేట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ ఇఫ్ ద సర్టెన్ కండిషన్ ఈస్ ట్రూ. అంటే ఒక సర్టెన్ కండిషన్ ట్రూ అయినప్పుడు రిపీటెడ్గా మనం ఒక స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే లూప్స్ వాడతాం. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ లూప్ చూద్దాం, తర్వాత వైల్ లూప్ చూద్దాం, తర్వాత డూ వైల్ చూద్దాం. ఏమేమి ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫర్ లూప్ అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడైనా ఇనిషియలైజేషన్ చేస్తాము అంటే ఇక్కడ మనం ఏమన్నా వాల్యూ ఇస్తాం. తర్వాత కండిషన్, డెఫినేషన్లో చెప్పుకున్నాము, ఇఫ్ ఎ సర్టెన్ కండిషన్ ఈస్ ట్రూ అప్పుడు మనకి కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఇంక్రిమెంట్ ఇస్తాం, ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఇనిషియలైజేషన్, ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐలోకి 0 స్టోర్ అయింది, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు 0 ఉంది, ఇక్కడ 10 కంటే 0 కంటే 10 పెద్దది కదా, అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, హలో అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇది పైకి వస్తుంది, ఎందుకు, ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ 0 అండి, తర్వాత 0 కంటే 10 పెద్దది కదా, అవును వస్తుంది, వచ్చి హలో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు 1 అయింది, ఇక్కడ 1 10 కంటే చిన్నదే కదా, మళ్ళీ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ 2 అవుతుంది, మళ్ళీ వస్తుంది, ఇంక్రిమెంట్ అయిందిగా, ఇక్కడ 3కి వస్తుంది, మళ్ళీ వస్తుంది. అప్పుడు ఇక్కడ 4, ఇక్కడ ఇంక్రిమెంట్ అయిందిగా 4 అవుతుంది. అలా రిపీటెడ్గా అయ్యి మనకి 10 హలో అనేది ప్రింట్ అవుతుంది. 10 సార్లు హలో అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటిది, ఇనిషియలైజేషన్, ఇక్కడ కండిషన్, ఇంక్రిమెంట్. నెక్స్ట్ మనం వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్ అనేది ఎప్పుడు వాడతామంటే ఇఫ్ వి నో ద ప్రియర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, మనకి ఇక్కడ కరెక్ట్గా 10 ఎగ్జిక్యూట్ కావాలని తెలిసింది. ఇప్పుడు మనం డైరెక్ట్ 10 ఇచ్చేసాం ఇక్కడ, అందుకని 10 అవుతుంది. కానీ ఇప్పుడు మనకు తెలియదు ఎన్ని యూసర్ ఎంత ఇస్తాడో తెలియదు. అలాంటప్పుడు ఇది సింటాక్స్ ఫర్ వైల్ లూప్, వైల్ కండిషన్ ఇస్తాం, తర్వాత ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ కావాలో ఆ స్టేట్మెంట్స్ ఇస్తాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకున్నాము. ఇప్పుడు వైల్ ఏ ఇది నాట్ ఈక్వల్ టు సింబల్, ఇది నాట్ ఈక్వల్ టు సింబల్, ఈక్వల్ టు 0. వైల్ 10 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే కిందది ప్రింట్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఎఫ్, ఏలో ఎంత వాల్యూ ఉంది, 10 ఉంది, ఇప్పుడు 10 ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అయింది. తర్వాత ఏ మైనస్ మైనస్, ఇందాకలో ఏ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ కదా, ఇది డిక్రిమెంట్, ఏ మైనస్ మైనస్ అంటే ఎంత అయితే 9 అవుతుంది, మళ్ళీ 9, ఇక్కడ 9 నాట్ ఈక్వల్ టు 0 కరెక్టే, మళ్ళీ ఎంత వస్తుంది, ఏలో 9 ఉంటుంది వాల్యూ, ఇక్కడ 9 ప్రింట్ అవుతుంది, మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, ఎంత 8 అవుతుంది, పైకి వస్తుంది, నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 8, మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, 7 అవుతుంది, మళ్ళీ 7 ప్రింట్ అవుతుంది, తర్వాత 6 అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది, తర్వాత 5 అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, తర్వాత 4 అవుతుంది. అలా ఇక్కడ లాస్ట్కి ఏమవుతుంది, 1 అవుతుంది, 1 అయినప్పుడు నాట్ ఈక్వల్ టు 0, 1 కూడా డిక్రిమెంట్ అయితే 0, నాట్ ఈక్వల్ టు 0నా, ఫాల్స్ స్టేట్మెంట్, అందుకని ఇక్కడ మనకి టర్మినేట్ అవుతుంది, ఇక్కడతో ప్రోగ్రామ్ అవుట్ అవుతుంది. మనకి అవుట్పుట్లో 10 9 8 7 6 5 4 3 2 1 అని వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మనం డూ వైల్ లూప్ చూస్తాం. ఇక్కడ డూ వైల్ లూప్ ఎందుకు వాడతామంటే
ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. నాకు ఫస్ట్ ఏదైనా సరే కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు ఇది వాడతాం. ఫస్ట్ డూ అని డిక్లేర్ చేసి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఈ డూలో కండిషన్తో సంబంధం లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత డూ వైల్, ఇప్పుడు సేమ్ ఇందాక లాగానే సేమ్ వైల్ కండిషన్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ i ఈక్వల్ టు 10. డూ ఎంత, ప్రింట్ %d, i. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు ఐలో 10 ఉంది కదా, అవుట్పుట్లో 10 అవుతుంది. సేమ్ ఇందాకలాగా సేమ్ వైలు ఇప్పుడు 10 నాట్ ఈక్వల్ టు 0, ఇంకా సేమ్ ఇందాకలాగానే మనకి ప్రోగ్రామ్ అవుతుంది. ఈ డూలో అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత వైలు ఇందాక సేమ్ వైల్ లూప్ లాగానే అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ లూప్ ఎప్పుడు వాడతామంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ముందే తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతాము. వైల్ లూప్ మనకి సమ్ ఆఫ్ ఎన్నో ఇటరేషన్స్ తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం. డూ వైల్ లూప్ ఎప్పుడు వాడతామంటే మనకి ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ కావాలి, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్, తర్వాత కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు డూ వైల్ వాడతాం. ఇంతవరకు క్లియర్ కదా అండి. నెక్స్ట్ ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్. డూ వైల్ ఫర్ అనేది లూప్స్ కాన్సెప్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్, ఎల్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్, ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ కింద వస్తుంది. ఇఫ్ అనేది ఎలా డిక్లేర్ చేస్తారు, ఇఫ్ అనేది ఎప్పుడు అంటే ఇఫ్ అంటే పేరులోనే ఒకవేళ, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయి. ఎల్స్ అంటే లేకుంటే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుంటే ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ చేయి. అంటే ఇఫ్లో కండిషన్ ఇస్తాం, తర్వాత స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి ఇష్టమైనది ఇస్తాం. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయిందని కండిషన్ ట్రూ అయింది అనుకోని ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో అప్పుడే ఎల్స్లోకి వచ్చి స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్స్ ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, ఎగ్జిక్యూట్స్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ట్రూ అయితే ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ స్విచ్ అనేది ఒక దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో వేరియబుల్స్ అంటే ఇప్పుడు వేరియబుల్స్ ఇస్తాం, ఇందులో మనకి నచ్చిన వాల్యూ. ఎప్పుడైనా కేసెస్ ఉంటాయి, స్విచ్ కేసు. కండిషనల్ స్టేట్మెంట్లో స్విచ్ కేసు, ఇఫ్ ఎల్స్ స్విచ్ కేసు. ఇప్పుడు వేరియబుల్లో 1 ఇచ్చామనుకోండి ఇక్కడికి వస్తుంది, ఓన్లీ ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత బ్రేక్ అయిపోతుంది, అంటే ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది. బ్రేక్ ఖచ్చితంగా ఇవ్వాలి కేసెస్లో. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్లో 2 ఇచ్చామనుకోండి ఓన్లీ కేస్ 2 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత బ్రేక్ అనేది అయిపోతుంది. బ్రేక్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మనం. ఇక్కడ స్టేట్మెంట్స్ మనకి ఏం కావాలో అది ఇవ్వాలి. ఒకవేళ మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ ఈ ప్రోగ్రామ్ రాసి వదిలేస్తే ఇక్కడ డిఫాల్ట్ అని మనం వేస్తాం, ఇక్కడ ఏముంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ 1 ఇఫ్ వ్యార్ ఈక్వల్ టు 1 పైన వేరియబుల్ వ్యార్ ఈక్వల్ టు 1 ఇస్తే వ్యార్లో 1 స్టోర్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ 1 వస్తుంది. 1 అంటే ఇక్కడికి వస్తుంది. దిస్ కేస్ ఎగ్జిక్యూట్, స్టేట్ 1 కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇఫ్ వ్యార్ ఈక్వల్ టు, వీడికి వ్యార్ ఈక్వల్ 2 అయితే దిస్ కేస్ ఎగ్జిక్యూట్స్. తర్వాత ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అనుకో, ఇఫ్ వ్యార్ ఈస్ సంథింగ్ ఎల్స్ దిస్ విల్ ఎగ్జిక్యూట్. ఇది సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చారనుకో ర్యాండమ్ వాల్యూ, లేకుంటే అసలు ఏమి ఇవ్వకుండా డిఫాల్ట్ ఇక్కడ ఏముంటే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ స్విచ్ కేసెస్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఎక్కడ వాడతామంటే అండి ఇఫ్ ఎల్స్లో కండిషన్ రాస్తాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో కండిషన్స్ రాస్తాము. వైల్ లూప్లో దాంట్లో కండిషన్, ఆ కండిషన్స్లో వేరియబుల్స్ మధ్యలో రాయాలి కదా. అంటే ఇప్పుడు a+b ఇది ఒక ఆపరేటర్, మైనస్ అనేది ఆపరేటర్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమేమి ఉంటాయి అంటే టైప్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్ వైస్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కాంపోనెంట్ అసైన్మెంట్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్.
అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ స్టార్ ఫ్రెంచ్ క్లాస్ పర్సెంటేజ్. రిలేషనల్ అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. లాజికల్ అంటే యాంపర్సెంట్ ఎండ్ ఆర్ నాట్. బిట్ వైస్ అంటే యాంపర్సెంట్ ఈ. అసైన్మెంట్ అంటే ఈక్వల్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రిఫర్ చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని నమ్ముతున్నాను. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు వెల్కమ్ అనేది ఒక స్ట్రింగ్. ఇప్పుడు ఫైండ్ అని ఉందనుకోండి, లెంత్ ఒక నేమ్ అనేది స్ట్రింగ్ అవుతుంది. ఏదైనా కానీ ఒక విలేజ్ పేరు కానివ్వండి, ప్రోగ్రామింగ్ అనే పేరు కానీ ఏదైనా ఒక సింగిల్ ఉంటే ఇప్పుడు ఎస్ ఒకదాని క్యారెక్టర్స్ అంటాం, టీ ఒకటి క్యారెక్టర్, ఇప్పుడు ఏ ఒకటి క్యారెక్టర్, బి ఒకటి క్యారెక్టర్, సి అనేది ఒక క్యారెక్టర్, డి అనేది ఒక క్యారెక్టర్. ఏ ఫర్ యాపిల్, యాపిల్ అనేది ఏమైతుంది స్ట్రింగ్ అవుతుంది. డాల్ అనేది ఒక కంబైన్ ఆఫ్ క్యారెక్టర్ ఈక్వల్ టు స్ట్రింగ్ అండి. ఇప్పుడు స్ట్రింగ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే మనం ఏం ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్టిఆర్ ఈక్వల్ టు సర్టెన్ ఏమని యాపిల్ అని ఇచ్చామనుకోండి, ఎస్టిఆర్ఎల్ఈఎన్ లోపల ఎస్టిఆర్ అని ఇచ్చినాం అనుకోండి, ఎస్టిఆర్లో యాపిల్ స్టోర్ అవుతుంది. అప్పుడు స్ట్రింగ్ లెంత్ వస్తుంది మనకి, ఎస్టిఆర్ఎల్ఈఎన్ స్ట్రింగ్ ఎస్టిఆర్ లెన్ బ్రాకెట్స్లో మనం ఏమైతే అది ఇస్తామనుకోండి, టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఒక లెంత్ యూజ్ చేయటం అంటే తెలుసుకోవడానికి ఎస్టిఆర్ఎల్ఈఎన్ వాడతాం. ఎస్టిఆర్ఆర్ఈవి అంటే స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి యూజ్ చేస్తాం. స్ట్రింగ్ క్యాట్ అంటే స్ట్రింగ్ కంకాటినేషన్ అని అర్థం. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తే ఈ రెండు కంకాటినేట్ అవుతాయి, అప్పుడు అది అవుట్పుట్లో వస్తుంది. స్ట్రింగ్ కాపీ అంటే కాపీస్ ద కంటెంట్ ఆఫ్ 2 to 1, అంటే ఇక్కడ ST1లో హాయ్ అని అన్నాం అనుకోండి, STR2లో బాయ్ అని ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు బాయ్ అనేది STRలో కాపీ అవుతుంది. STR కంప్ అంటే కంపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు ఇక్కడ హాయ్ S2లో కూడా హాయ్ ఇచ్చామనుకో, ఈ రెండు కంపేర్ చేస్తుంది స్ట్రింగ్. ఇప్పుడు రెండు ఈక్వల్ అయితే ట్రూ, ఒకవేళ రెండు ఫాల్స్ అయితే ఫాల్స్. STRCMPI అంటే కేస్ ఇన్సెన్సిటివ్ కంపారిజన్ ఆఫ్ స్ట్రింగ్స్. కేసెస్ అనేది చెక్ చేస్తాం, అంటే అప్పర్ కేస్ లోయర్ కేస్ లైక్ క్యాపిటల్ ఏబిసిడి స్మాల్ ఏబిసిడి అలా క్యాపిటల్ అలా చెక్ చేస్తుంది. ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ న్యూమరిక్ ఫంక్షన్స్. న్యూమరిక్ అంటే మన నెంబర్స్, ఇవి కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. పిఓడబ్ల్యూ ఎన్కమ్ ఎక్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇక్కడ ఎన్లో 2 ఇచ్చామనుకోండి, ఎక్స్లో 5 ఇచ్చామనుకోండి, 2 power 5 అవుతుంది. తర్వాత సీల్ 1.3 అంటే దీని హైయెస్ట్ వాల్యూ వస్తుంది, అంటే 1.3 తర్వాత ఏముంటుంది 1.4 1.5 1.6 1.7 1.8 అట్లా 2 వరకు, అప్పుడు హైయెస్ట్ వాల్యూ వస్తుంది 2. తర్వాత ఫ్లోర్ 1.3 అంటే దీని లీస్ట్ వాల్యూ వస్తుంది, దీని ముందల వాల్యూ అంటే 1.3 1.2 1.1 అంటే ఫ్లోర్ అంటే తక్కువ వాల్యూ వస్తుంది, సీల్ అంటే ఒక ఫ్లోర్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూ 2 వస్తుంది. ఏబిఎస్ నెంబర్ అంటే ఏదో ఒకటి ఇచ్చామనుకుని రిటర్న్స్ అబ్సల్యూట్ వాల్యూ, అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. లాగ్ ఎక్స్ అంటే లాగ్ అర్థం, సైన్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ అంటే ఇక్కడ ఏం వాల్యూ ఇస్తే ద సైన్ వాల్యూ వస్తుంది. కాస్ అంటే టాన్ కాట్ సెక్ అలా న్యూమరిక్ ఫంక్షన్స్ అనమాట. ప్రొసీజర్స్ అంటే ప్రొసీజర్ ఈస్ ఏ ఫంక్షన్ హూస్ రిటర్న్ టైప్ ఇస్ వాయిడ్, అంటే వాయిడ్ అనేది మనం డిక్లేర్ చేసామనుకో ఫంక్షన్ ముందులా, అది ప్రొసీజర్. ఫంక్షన్స్ విల్ హ్యావ్ రిటర్న్ టైప్స్ ఇంట్ క్యారెట్ డబల్ ఫ్లోట్ ఆర్ ఈవెన్ స్ట్రక్చర్స్ అండ్ అరేస్. Return type is a data type of the value that is returned to the calling point or after the called function execute completes. ఇందాక చెప్పాము కదండి, ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం, తర్వాత పారామీటర్స్ లిస్ట్ ఇక్కడ ఇస్తాము. ఇక్కడ రిటర్న్ టైప్ అంటే ఫస్ట్లో ఇంటూ మెయిన్ అని ఇచ్చామనుకోండి, ఇంట్ అనేది రిటర్న్ టైప్, మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్, బ్రాకెట్స్లో ఏమని ఇస్తే అది పారామీటర్ లిస్ట్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి మనం. ఇప్పుడు వాయిడ్ ఫంక్షన్, వాయిడ్ అనేది ఏం రిటర్న్ చేయదని అర్థం. ఇప్పుడు ఇంట్ ఏ అనేది దీంట్లో పారాంథసిస్లో పారామీటర్స్ ఇస్తున్నామని అర్థం.
ఇప్పుడు ఇది ఫంక్షన్ అండి. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వస్తుంది. ఇక్కడ ఇది ఫంక్షన్ ఉంది కదా, సేమ్ మెథడ్, సారీ, సేమ్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చాం ఫన్ అని, దీంట్లో 10 అని ఇచ్చాం. ఇప్పుడు 10 అనేది ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటుంది, వాయిడ్ ఫన్ ఇంటెక్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది, %d, x అంటే ఎంత అవుతుందంటే మనకి 10 అనేది అవుట్పుట్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫన్ 10 అంటే ఎంత, ఇంటూ ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఏంటిది 10, సేమ్ మెథడ్ కదా, సేమ్ ఫంక్షన్ ఇచ్చాం ఫన్. ఇప్పుడు ఇంటెక్స్లో 10 స్టోర్ అవుతుంది. అంతే, ఫంక్షన్స్ అనేది ఈజీ అనమాట. యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ ఫాల్ చేస్తాం. వీటిలలో యాక్చువల్ పారామీటర్ అదే యాక్చువల్ పారామీటర్స్ని మనం పాస్ చేయొచ్చు, ఫార్మల్ పారామీటర్స్ని పాస్ చేయొచ్చు. యాక్చువల్ పారామీటర్స్ ఆర్ దోస్ దట్ ఆర్ యూస్డ్ టు డ్యూరింగ్ ఏ ఫంక్షన్ కాల్. Formal parameters are those that are used in function definition and function declaration. మనం యాక్చువల్ పారామీటర్స్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు యూజ్ చేస్తే అది యాక్చువల్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్స్ అంటే డిఫైన్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇక్కడే ఇచ్చామనుకోండి అది ఫార్మల్ పారామీటర్స్ అవుతుంది. ఇప్పుడు కాల్ చేసేటప్పుడు ఇచ్చామనుకోండి ఇవి యాక్చువల్ పారామీటర్స్. ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. మీకు ఇంకా డీటెయిల్గా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. నేను దాదాపు అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.